టైమ్ టు టాక్ విత్ యశోనాథ్. నియోజకవర్గం నుంచి మారతారు మధు యాష్కి గౌడ్ గారు అనేది కూడా మీ నియోజకవర్గం నుంచి వస్తున్నటువంటి వార్తలు. అది టీఆర్ఎస్ పార్టీ నాయకులకున్న అలవాటు నియోజకవర్గాలు మార్చుకోవడం. ఎందుకంటే వాళ్ళు ఒక నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తూ మోసం చేస్తారు, మోసపుచ్చుతారు, అవినీతి అక్రమంగా డబ్బులు సంపాదిస్తారు. కాబట్టి కాన్స్టిట్యున్సీ మార్చే అలవాటు చంద్రశేఖరరావుకు ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉన్నది. నేను నిజామాబాద్కి వెళ్ళే పోటీ చేస్తాను, ఎంపీగానే పోటీ చేస్తాను. జాతీయ స్థాయిలో నాకు ఇప్పుడు ఒక బాధ్యత ఉన్నది. రేపు జరగబోయే యూపీఐ కానీ పంజాబ్ కానీ గుజరాత్ కానీ బీజేపీ వచ్చే ఆస్కారమే లేదు. కాబట్టి జాతీయ 2019లో కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నా దానికి కష్టపడాల్సిన అవసరం కూడా ఉంటుంది. వస్తుంది కదా అని మనం ఏం కష్టం చేయకుండా ఉంటే కూడా కుదరదు. ప్రముఖ సంస్థ సర్వే చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడున్నటువంటి కవిత గారికే మళ్ళీ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అని రిపోర్ట్స్ వచ్చినాయి అన్నమాట. అది కోర్స్ యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్ మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది. అది ఈ నేపథ్యంలో మీరేమన్నా మీ వ్యూహం మార్చేమన్నా అవకాశం ఉందా? కేవలం మధు యాష్కి గారు నేషనల్ మీడియాకే పరిమితం అయిపోయారు, ఢిల్లీ స్థాయి రాజకీయాలకే పరిమితం అయిపోయారు, మధు యాష్కి గౌడ్ గారు కనబడటం లేదు అన్నట్లుగా కూడా ప్రచారం చేస్తున్నారు. ఏంటి మరి నిజామాబాద్ ప్రజలకి మీరు ఎప్పుడు దగ్గర అవుతారు? అధికారంలో ఉన్న పార్టీకి అధికారం అబ్సల్యూట్ పవర్ మేక్స్ పీపుల్ బ్లైండ్ అండ్ అరగెంట్. సో అట్లాగే ఈ సర్వేలన్నీ కూడా మీరు గమనిస్తే మొన్నటి బీహార్ ఎన్నికలలో కానీ బీజేపీ గెలుస్తుందని చెప్పి ఇవే సర్వేయర్లంతా కూడా ఇంక్లూడింగ్ ఎన్డీటీవీ లాంటి జాతీయ ఛానలే ప్రచారం చేసినది. మీరు ఒకసారి అధికారంలో ఉన్న ఒక నాయకురాలు అధికారంలో ఉన్న ఒక నాయకురాలు సర్వే చేయమనంటే డబ్బులు తీసుకున్నాడు అధికారంలో పార్టీ ఎంపీ ఓడిపోతాను ఇస్తాడా? అంటే అది వరల్డ్ వైడ్ రెప్యూటెడ్ నేమ్ ఉన్నటువంటి ఇట్లాంటి నేను చెప్పే రెప్యూటెడ్ ఉన్న కంపెనీల సర్వేలే చెప్తా ఉన్నా గత ఎన్నికలలో. కాబట్టి ఇక్కడ కవిత గారు మళ్ళీ గెలుస్తుందని ఒక సర్వేయర్ కంపెనీ ఇచ్చిన రిపోర్ట్ కూడా అట్లాంటిదే. డబ్బులు తీసుకున్నప్పుడు ఆ మాత్రం విశ్వాసం ఉండాలి కదా వాళ్ళకి. తర్వాత నిజామాబాద్ నుంచి నా అనుబంధం కంటిన్యూగా నా నంబర్లు కానీ నా ఆఫీస్ కానీ ఏది మారాలి అట్లాగే ఉంది. వాళ్ళు ఏంటంటే ప్రచారం ఆ విధంగా ఇప్పుడు అధికార దుర్వినియోగం చేస్తూ ఒక ముఖ్యమంత్రి వచ్చినట్టుగా పోలీసు రోప్ పార్టీ పెట్టి కార్లలో తిరగడం కానీ చేయడం కానీ అధికార దుర్వినియోగం కానీ బెదిరించి డబ్బులు వసూలు చేసుకుంటూ ఒక ఇటుక పెట్టాలంటే కూడా ఏ విధంగా నిజామాబాద్ టౌన్లో ఎట్లా దోపిడీ జరుగుతుందనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు.